ఎలా ఒక స్ట్రీట్ ఫైటర్ రష్యాకి ప్రెసిడెంట్ అయ్యాడు. వ్లాదిమిర్ పుతిన్ 1952లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తన చిన్నతనంలో ఫన్ కోసం ఎలుకల్ని చేస్తూ గడిపేవారు. చిన్నప్పుడు చాలా సన్నగా మరియు వీక్ గా ఉండడం వల్ల అందరూ తన నేర్పించేవారు. కానీ పుతిన్ ప్రతిసారి కూడా ధైర్యంగా తిరగబడి వాళ్ళతో పోరాడేవారు. వాళ్ళ స్కూల్ టీచర్ ప్రకారం తను ఒక వైల్డ్ క్యాట్ అంటే అడవి పిల్లిలాగా తన చేతులు కాళ్ళు చివరికి పళ్ళతో కూడా కొరికి మరీ పోరాడుతూ ఉండేవారంట. ఇంకా చెప్పాలంటే 12 ఏళ్ళు వచ్చేసరికి దాదాపు ప్రతి రోజు కూడా స్ట్రీట్స్ లో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ గొడవల వల్లే పవర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పుతిన్ కి అర్థమైంది. ఆ తరువాత వెంటనే మార్షల్ ఆర్ట్ క్లాసెస్ జాయిన్ అయ్యారు. 16 ఏళ్ల వయసులో నేషనల్ జూడో ఛాంపియన్ కూడా అయ్యారు. అదే టైంలో ఒక స్పై సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా స్పై అవ్వాలని డిసైడ్ అయ్యారు. 1975లో సోవియట్ యూనియన్ ఇంటెలిజెన్సీ అయిన KGB లో జాయిన్ అయ్యారు. తర్వాత 15 ఏళ్ల పాటు ఒక స్పై లాగా మ్యానిపులేషన్ మరియు అండర్ కవర్ ఆపరేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ టాక్టిక్స్ నేర్చుకున్నారు. 1991లో సోవియట్ యూనియన్ ముక్కలైపోయి వేరు వేరు దేశాలుగా విడిపోయింది. అప్పుడు పుతిన్ కొంతకాలం ఒక టాక్సీ డ్రైవర్ లా కూడా వర్క్ చేశారు. కానీ తన మైండ్ లో మాత్రం రష్యాని మళ్ళీ సూపర్ పవర్ గా మార్చాలన్న ఆలోచనని చావనివ్వలేదు. ఆకసితోనే 1994లో సెయింట్ పీటర్బర్గ్ డిప్యూటీ మేయర్ అయ్యి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. కేవలం 4 ఏళ్లలోనే రష్యన్ ప్రెసిడెంట్ ఎల్స్టిన్ దృష్టిలో పడి రష్యన్ కొత్త ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి హెడ్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యి చెచెన్యాలో ఉండే రష్యన్ రెబల్స్ పై ఒక భయంకరమైన ఆపరేషన్ చేశారు. దానితో ఆయన పాపులారిటీ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇయర్ 2000లో ఎలక్షన్ గెలిచి రష్యాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తరువాత ఇండిపెండెంట్ గా ఉన్న 89 రీజియన్స్ ని కుదించి 7 డిస్ట్రిక్ట్స్ గా మార్చి రష్యా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. తనని అడ్డుకునే వాళ్ళని, అది సొంత దేశం వాళ్ళైనా సరే, నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు. 2020లో అయితే ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేసి తను లైఫ్ లాంగ్ పవర్ లో ఉండేలా ప్లాన్ చేశాడు. ఈ రోజుకి యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న ప్రపంచం మొత్తం తన విలన్ అంటున్న పుతిన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కొంతమంది రిపోర్టర్స్ ప్రకారం ఎలాన్ మస్క్ కంటే కూడా ఎక్కువ డబ్బున్న వ్యక్తి పుతినే అంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో? ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి.